ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. పొరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకే అవి గతించిపోవుచున్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పొరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకే అవి గతించిపోవుచున్నవి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనంలో నా దినములు నేతగాను నాడి కంటేను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేకే అవి క్షయమైపోవచ్చున్నవి, నా జీవం వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము, నా కన్ను ఇకను మేలును చూడదు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణం నువ్వు వెత్తెరంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం. దోషములను బట్టి నువ్వు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రం వల్ల నువ్వు వారి అందము చెడగొట్టెదువు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 9-10 వచనాలు. నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. యోబు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. నా దినములు గతించును, నా యోచన నిరర్ధకమైన, నా హృదయ వంచ భంగమాయను. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మా జీవిత కాలమంతా ప్రభు ఆవిరి వంటి తండ్రి నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.